తావనంటే తావను, కాకపోతే దెబ్బలు అవుతాయి తెలుసా? కొట్టినా తావను, ముందు చేయ విషయం. తాగుతావా లేదా? ఎందుకమ్మా అలా కోపడతావు? పిల్లలకి మంచిగా చెప్పి ఒప్పించాలి కానీ ఎంత చెప్పినా ఇతరులు ఎంతేనమ్మా, ఉట్టి మొండి. మొండి. పాప, నీ పేరేమిటమ్మా? నీ పేరేమిటి? నా పేరు సీత. నా పేరు ఉమా. నువ్వు మంచిదనేవి కదా, మరైతే మందు తాగేసి ఇలాగమ్మా. ఇందా తాగు. చేదుగా ఉంటుంది. కళ్ళు మూసుకుని గబగబా తాగేస్తే చేదుగా ఉండదు. కావాలంటే చూడు, 3 అనేలోగా తాగేసేయాలి. కమా 1 2 3. వెరీ గుడ్ బంగారు పాప. గప్చుక్కి వెళ్ళి పడుకో. నేను వెళ్ళరానా? ఉండాలి. నేను చెప్పినట్టు విని నువ్వు వెళ్ళి పడుకో. పనులన్నీ చూసుకుని మళ్ళీ వస్తాను. వస్తాను పాప. నేను నిద్రపోతున్నా అడ్డంటా. సీత, నన్ను పూర్తిగా మర్చిపోయావా సీత? డాక్టర్, మా వారికి మీరంటే ఎంతో గౌరవం డాక్టర్. కట్టుకున్నప్పటి నుంచి ఒకటే ఏడుపులు ముచ్చుకోళ్ళు. పెదరాబోతు అంతే. అమ్మా ఇలా చూడండి, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. ఇప్పుడు కేకలేస్తూ బయటికి వెళ్ళారే ఆయన మా వారి. మీరు ఇలా సుస్థిగా ఉండగా వారు అలా కేకలేయడం న్యాయం కాదు. అందుకు ఏడుస్తారా? మీ భర్తేగా ఏదో స్వతంత్రం మీద కేకలిస్తుంటారు. ప్రేమించే వారినమ్మా దూషించేది. వారు కోపడ్డందుకు కాదమ్మా నేను బాధపడేది. నేను జబ్బు మనిషిని అయ్యాక వారికి నేనంటేనే అసహ్యమైపోయింది. నా మీద ద్వేషం ఏర్పడ్డది. సంసారం అన్న తర్వాత ఇవన్నీ సహజం. ఇలాంటివి మగవాళ్ల కన్నా మనమే సహించాలి, సర్దుకుపోవాలి. కొంతకాలం అయ్యాక అవి సమసిపోతాయి. విశ్రాంతి తీసుకోండి. అమ్మా, మీరు మా వారికి సుస్థిగా ఉండి ఈ నర్సింగ్ హోంలోనే చేరారు. ఇలా వెళ్తూ మీ ఏడుపుని లోపల తెచ్చారు. వెళ్ళొస్తారా? అప్పుడప్పుడు వస్తుండండి. మీ మాటలు వింటున్నా, మిమ్మల్ని చూస్తున్నా మనసు కొంత తేలిక పడుతుంది. రోజు వస్తాను. అలాగే. నా పేరు కాంతం, మీ పేరు సీత. వస్తాను. లంగ్ క్యాన్సర్ అని తేలిపోయింది. అది కాస్త ముదిరినట్టే అభిప్రాయపడుతున్నారు. అయినా భయం లేదు. ఆపరేషన్ చేస్తే బ్రతుకుతానని డాక్టర్ అంటారు. ఏమిటో నాకు నమ్మకం లేదు. నాయన, మానవ జీవితానికే పునాది నమ్మకం. అది పోయిన తర్వాత దేనికి అర్థం లేదు, అవసరం లేదు. భవిష్యత్తును తెలుసుకోలేని మానవులు నమ్మటం కన్నా చేయగలిగింది ఏమీ లేదు. చూడు బాబు, డాక్టర్ రఘు చాలా మంచివారు, హస్తవాసి గలవారు. ఆ యేసుప్రభు దయ వల్ల నీకు తప్పక నయమవుతుంది ఆయన. సీత, మీరు ఈ నర్సింగ్ హోంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నా భార్య సీత. నమస్కారం. దీర్ఘ సుమంగళిగా వర్తిల్లమ్మా. మీ ఆశీర్వాదమైన అదృష్టం. చూడు సీత, మీరు హార్లిక్స్ గానీ వద్దునే వద్దమ్మా. నాకు ప్రార్థనకు వేళయింది. వెళ్ళొస్తాను ఆయన. అలాగే అమ్మా, వస్తా. ఏం సీత, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళాం? నర్సింగ్ హోమ్ లో ఉన్న పేషెంట్స్ ని చూసి వస్తున్నారు. ఏమండి, ఇక్కడ ఒక చిన్న పాప ఉంది. ఎలా ఉందనుకున్నారు? బంగారు బొమ్మలా ఉంది. ఎందుకు ఆ పాప అంటే నాకు చాలా ఇష్టం. అవునండి. ఇంకే దత్తత తీసుకో. నాకేమంత వయసు అయిపోలేదు. గుడ్ ఈవినింగ్ రాము. హలో డాక్టర్, గుడ్ ఈవినింగ్. సవారి ఎలా ఉన్నారు? ఇక్కడే ఇబ్బంది లేదుగా? ఇబ్బందే. ఇన్నాళ్ళు ఈ జబ్బు గురించి కాస్త ఆలోచన ఉండేది. ఇప్పుడు అది మీ మీద పారేసి చీకు చింత లేకుండా హాయిగా ఉన్నాం. దట్స్ గుడ్. మీరు అలా ఉంటేనే మా పని కొంత తగ్గుతుంది. డాక్టర్, నేను ఏం కావాలన్నా తినొచ్చా? ఓయ్, మీ ఇష్టం. విన్నావా సీత? కాఫీ తాగకూడదన్నా? ఐఎమ్ సారీ, మీరు కాఫీ టీ తీసుకోకూడదు. ఇప్పుడేమంటారు? ఇంకా నేనేమంటాను, మీరిద్దరూ ఒకటి. డాక్టర్, ఈ ఇంజక్షన్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ కావడం. అలాగా? అయితే సీత, నువ్వు ఆ ఇంజక్షన్ తీసుకోరాదు? నాకేం తెలియదు.
అదిగో ఆ మొండితనానికి. డాక్టర్, సీత చాలా వీక్, బొత్తిగా బలం లేదు. మానసికంగా ఏమాత్రం షాక్ తగిలినా వెంటనే స్పృహ తట్టుపడిపోతుంది. అలాగా? అదంతా ఉట్టిది డాక్టర్, ఏం లేదు. ఇది వరుస డాక్టర్. తన ఆరోగ్యం విషయంలో బొత్తిగా శ్రద్ధ లేదు. తప్పు, అలా అశ్రద్ధ చేయకూడదు. చూడండి, నేను ఒక టానిక్ ఇస్తాను, తీసుకో. క్షమించండి డాక్టర్, ముందు వారి ఆరోగ్యం బాగుపడినవ్వండి. నా ఆరోగ్యం బాగుపడ్డాం నాకేమాత్రం నమ్మకం లేదు. రాముగారు, అలా అనకండి. నా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, మీరు కులాసాగా ఉంటారు, నేను గ్యారెంటీ. ఈ వ్యాధి ఎంత భయంకరమైందో నాకు తెలుసు డాక్టర్. రాముగారు, ఇలాంటి భయంకరమైన వ్యాధి నుంచి మానవుల్ని రక్షించడమే మా వృత్తి, మా లక్ష్యం. నా ఆత్మవిశ్వాసం అపజయం పొందదు, నా కృషి వృధా పోదు. డాక్టర్, అదే నిజమై నేను బాగుపడి బ్రతకడమే జరిగితే మీ నర్సింగ్ హోమ్కి 5 లక్షలు డొనేషన్ ఇస్తాను. నిజంగా? ఏ అయితే ఇప్పుడే రాసి పెట్టండి చెక్. రాము గారు, మీ డబ్బుతో ఇంతకన్నా 1000 రెట్లు ప్రజాసేవ చేసే అవకాశం, కొన్ని వేల ప్రాణాలు కాపాడే అదృష్టం నాకు దక్కుతుంది. ఐఎమ్ షూర్. విష్ యూ ది బెస్ట్ డాక్టర్. థ్యాంక్ యూ మిస్టర్ రాము. డాక్టర్, మీరంటే నాకు చాలా ఇష్టమే కానీ ఒక్క విషయంలో మాత్రం కోపం. ఇంకా కోపం కలిగించే పని నేనేం చేశాను రాము గారు? ఇంతకంటే ఏం చేయాలి? మంచి స్నేహితులుగా కలిసిపోవాలనుకునే మన మధ్య మిస్టర్ అని గార్ అని మర్యాదలనే దేనికి? నన్ను మామూలుగా రామని పిలవకూడదు. ఇక రాము అని పిలుస్తాను, సరేనా? ఓకే. సీత, నేను తొందరపడి మాట అనేశాను. ఏమన్నారు? రేపు నిజంగా బాగు చేసి బ్రతికిస్తే మనకు 5 లక్షల రూపాయలు నష్టం కదా. చచ్చ, అదేం మాటలండి. మీకంటే డబ్బు ముఖ్యమా? మీకు నయం అవ్వాలి కానీ 5 లక్షలే కాదు, ఆస్తి అంతా ఇచ్చినా నాకు ఆనందం. లేదులే, నేను నవ్వుతూ ఉంటాను. అయ్యా డ్రైవర్, నేను చెప్పిన పాఠం తీసుకొచ్చావా? తీసుకొచ్చానమ్మా. పూజ సామాగ్రి అన్నీ ఆ పెట్లో ఉన్నాయమ్మా. సరేనా పెట్టు. ఏమిటో సీత? ఇది నాకు కావాల్సింది లేదు. ఏది? ఈ పటం అంటే నీకెందుకు అనిపిస్తావు? సీతకు రాముని మించిన ఆరాధ్య దైవం ఇంకెవరున్నారు?